అధికారం, అభిమానం. నేను ఎక్కడికి వెళ్ళినా, అది ఎయిర్పోర్ట్ అయినా, రైల్వే స్టేషన్ అయినా, మరేదైనా, నన్ను చూడగానే కుర్రాళ్ళు, ఆఫీసర్లు పరుగున వచ్చి నా చేతిలో సూట్ కేసును అందుకుంటారు. చిరునవ్వుతో పలకరిస్తారు. రైలు స్టేషన్ అయితే వీఐపీ రూమ్లో కూర్చోబెట్టి కాఫీ కావాలా సార్ అని అడుగుతారు. ఈ పని మరొకరికి చేస్తారు. నిజానికి ఆ మరొకరికి మరింత భయంగా చేస్తారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. నిజానికి వీరెవరూ నాకు ఈ మర్యాద చెయ్యక్కర్లేదు, కానీ చేస్తారు. కారణం వారికి నా పట్ల గల అభిమానం. మిగతా వారికి చేయడానికి కారణం వారి అధికారం. 5 ఏళ్ల తర్వాత వారి పెట్టెలు వాడే మోసుకోవాలి. కానీ నాకు ఇచ్చే మర్యాద నేను జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్నది, వాళ్ళ అభిమానంతో ఇస్తున్నది. అధికారం మన స్వేచ్ఛను భంగపరిచే శక్తి, అభిమానం తమ ఆనందాన్ని ప్రదర్శించే మర్యాద. నిజానికి వారికి అధికారం ఇచ్చింది మీరు, నేను. ఆ ఆలోచన వారికి మరింత ఒదిగేటట్టు చేయాలి. వారు అనుభవించే ప్రత్యేక మర్యాదలు వారు మనకి చేయవలసిన బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకుని మనం కల్పించింది. ఎంపీ గారు పార్లమెంట్కి వెళ్లాలని మనకు ఉపయోగం. మనకంటే ఒక అడుగు ముందుకు వెళ్ళడం న్యాయం. క్యూలో అతనికి మినహాయింపు. ఆయన గొప్పతనానికి కాదు, ఆయన అవసరాన్ని అవకాశం చేసుకుని ప్రత్యేక మర్యాదల్ని హక్కులుగా భావించే చాలా మందిని మొన్ననే ఓటర్లు నిర్దాక్షిణ్యంగా గద్దెదించారు. ఓ తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఆయన పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఉంటే విమానాశ్రయం అంతా షాక్ అయి చూసింది. ఆయన రాజకీయ నాయకుడు, పేరు చెప్పను. రాత్రి తాగిన మందు దిగక పొద్దుటే నిద్రమత్తులో ఎయిర్పోర్ట్కి వచ్చారు. వ్యక్తుల్ని తనిఖీ చేసే ఉద్యోగి ఉత్తర హిందూ దేశం వాడు. ఆయన గొప్పతనం తెలీదు. జేబులు తనిఖీ చేస్తున్నాడు. ఇతను ఒంటికాల మీద లేచాడు. అది సీను. అమెరికాలో మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని 2 సార్లు ఇలా తనిఖీ చేసిన విషయం విన్నాం. ఆయన చెప్పలేదు, మరెవరో చెప్పారు. నిజానికి ఆ ఉద్యోగి చేసేది బాధ్యత, మనకు ఉపకారం, మన శ్రేయస్సు, ప్రయాణికుల శ్రేయస్సు దెబ్బతినకుండా జాగ్రత్త. నిజానికి ఈ నాయకుడు ఏమైనా విచక్షణ ఉంటే అతన్ని ప్రోత్సహించాలి. కానీ మన నాయకుల మైండ్ సెట్లోనే ఆ దరిద్రం ఉంది. అధికారం జన్మహక్కుగా భావించే మధ్యంతర సిరిమంతులు వీరు. చిన్న చేతి సంచిని ఎయిర్పోర్ట్ ఉద్యోగి తీసుకురాగా చేతులు ఊపుకొని ఆలస్యంగా విమానం ఎక్కే ఎందరో రాజకీయ నాయకులు నాకు తెలుసు. ఇది ఢిల్లీకి కూడా వర్తిస్తుంది. ఈ నాయకుల కంటే వారి చెంచాల వీరంగం వర్ణాతీతం. మర్యాదను పాటించే నాయకులు, అనుచరులు ఈ అరాచకానికి పూనుకోరు. మన టీవీలో చూశాను, గుజరాత్ గవర్నర్ కమలా బేణివాల్ అనే ముసలావిడ తన హయాంలో అహ్మదాబాద్ నుంచి తన సొంత ఊరు జైపూర్కి వెళ్ళడానికి కేవలం 53 సార్లు గవర్నమెంట్ విమానాన్ని వాడారట. 277 గంటల విమానంలో ప్రయాణం చేశారట. పదవిలో 500 రోజులు ఇలాంటి పర్యటనలో గడిపారట. మరొక అద్భుతమైన నాయకురాలు మన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. ఆమె తమ్ముడు ఈ మధ్యన హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. పర్వాలేదు, అంత పెద్ద నాయకురాలు తమ్ముడు అంత పెద్దవాడు కాలేకపోవచ్చు, తప్పులేదు. కానీ ఆవిడ తన హయాంలో విదేశీ ప్రయాణాలకు సకుటుంబంగా వెళ్ళడానికి కేవలం 18.08 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తన 5 ఏళ్ల పదవిలో 22 దేశాలు, 12 విదేశీ యాత్రలు, 205 కోట్లు ఖర్చయింది. ఇది మరొక రకమైన అధికార దుర్వినియోగం. ఇప్పుడు 3 ఉదాహరణలు చెప్పి ఈ కాలం ముగిస్తాను. ఈ విషయాన్ని లోగడ చెప్పినట్టు గుర్తు, అయినా మరోసారి చెప్పుకుంటే దోషం లేదు. కాగా మంచికి పునరుక్తి దోషం అంటదు. ఇవాళ ముఖ్యమంత్రి వెనక ఎంతమంది వందిమాగదులు, చెంచాలు తిరుగుతూ ఉంటారో మనం చూస్తున్నాం. సంవత్సరాల కిందట ఒక ముఖ్యమంత్రి గారి కోసం రాదారి బంగళా బయట చాలా మంది వేచి ఉన్నారు. లోపల నుంచి ముఖ్యమంత్రి రావడం ఆలస్యం అవుతోంది. కారణం, ఆయన లాల్చీకి బొత్తాం తెగిపోతే ఒక నౌకరు అతను ఒంటి మీద చొక్కాకి బొత్తాం కొడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఈ మధ్యనే 800 జతల బట్టలు కొన్న వార్త పేపర్లో వేశారు. ఈ ముఖ్యమంత్రి పేరు టంగుటూరి ప్రకాశం. ఆయన జేబులో డబ్బు ఉండదని బయట ఒక ఆయన రైలు టికెట్కి డబ్బు సహచరుడికి ఇచ్చి, ఆయన డబ్బు పుచ్చుకోరు, టికెట్ కొని జేబులో పెట్టిరా అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాల కిందట నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసానికి వెళ్ళాను. మరో ఉపన్యాసకుడు వావిలారి గోపాలకృష్ణ గారు. ఆయన చేతిలో ఒక జత బట్టలున్న ఖద్దరు సంచి. సభ అయ్యాక నేను ఎక్కిన కారులో ఆయన తీసుకెళ్లి బస్సు స్టాండ్లో దింపాం. మరొక్కసారి ఆయన ఎమ్మెల్యే. ఈ తరం ఎమ్మెల్యేలకి రూటు బస్సుల్లో ప్రయాణం ఎలా ఉంటుందో ఎరగరేమో. వారు అంతఃపురాల్లో పుట్టుండరు, 5 ఏళ్ల తర్వాత అక్కడ ఉండరు. కానీ వారి మైండ్ సెట్ అది. మరొక ఆయన సాయంకాలం 7 గంటలకు తన ఆఫీసు మెట్లు దిగుతున్నాడు. 2వ ఫ్లోర్ దగ్గర ఒక ఆడు ఒంటరిగా నిలబడి ఉంది. ఎందుకు? లిఫ్ట్ పనిచేయటం లేదు. ఈయన బాస్. ఆమె వద్దని వారిస్తున్నా ఆమెతో ఆగి స్వయంగా ఆమె కారు దాకా వచ్చి ఆమెను కారు ఎక్కించి మరీ వెళ్ళాడు. ఆయన పేరు జేఆర్డి టాటా. ఆవిడ సుధా. తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని పెళ్లి చేసి సుధామూర్తి అయ్యారు. మరో కథ. కేరళ ట్రాంబేలో ఒక సైంటిస్ట్ పనిచేస్తున్నాడు. ఆఫీస్కి వెళ్తే రాత్రి 10 గంటలకు ఇల్లు చేస్తున్నాడు.
పిల్లలకి సినిమాకి వెళ్ళాలని ముచ్చట. ఓ రోజు ఉండబట్టలేక భార్య చెప్పింది. అతను బాధపడిపోయాడు. ఆ సాయంకాలం పిల్లల్ని రెడీగా ఉంచమన్నాడు. 5 గంటలకు వచ్చేస్తా అన్నాడు. ఆఫీస్కి వెళ్ళి బాస్తో చెప్పాడు. ఆ సాయంకాలం 5 గంటలకి ఇంటికి వెళ్లి పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తానని. బాస్ ఆనందపడ్డాడు. నిజానికి ఉద్యోగం 5 వరకే, ఆయన పెర్మిషన్ అడగక్కర్లేదు. ఆ రోజు ఎప్పట్లాగే పనిలో మునిగిపోయాడు సైంటిస్టు. వాచి చూసుకునేసరికి రాత్రి 9 అయింది. భార్య పిల్లలు గుర్తుకొచ్చి సిగ్గుపడిపోయాడు. మాట చెల్లించలేనందుకు దిగాలుగా ఇంటికి వచ్చాడు. భార్య ఒక్కతే ఉంది. పిల్లలు ఏరియా అన్నాడు. సినిమాకి వెళ్లారంది ఆవిడ. ఆశ్చర్యపోయాడు. ఎవరు తీసుకెళ్లారు అని అడిగాడు. సాయంకాలం మీ బాస్ వచ్చి పిల్లలు సినిమాకి వెంటబెట్టుకు వెళ్లారంది భార్య. సైంటిస్ట్ నిర్ఘాంతపోయాడు. ఆ బాస్ పేరు అబ్దుల్ కలాం. తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు. అంతేకాదు, పైన చెప్పిన ఇద్దరు ఈ దేశంలో భారతరత్నలు అయ్యారు. అధికారాన్ని హక్కుగా భావించడం కుసంస్కారం, దుర్వినియోగం, గవర్నర్ గారి విచ్చలవిడితనం, దోపిడీ, విచక్షణ రహస్యం, ప్రశ్నించవలసినంత దుర్మార్గం. ఎదిగిన కొద్దీ ఒదిగే పెద్దరికం విస్తరిస్తుంది, విశ్వరూపం దాలుస్తుంది, ఉదాత్తం అవుతుంది, వ్యక్తుల్ని ఆకర్షణ నిలుపుతుంది. అభిమానం ఎన్నికల్లో దొంగదారిని దక్కే దొంగ సొమ్ము కాదు. పదవుల్ని అడ్డం పెట్టుకుని కొల్లగొట్టే మధ్యంతర సిరి కాదు. అవసరమైతే కష్టపడి నష్టపడి ఎదుటి వ్యక్తి మనసిరిగి మసిలే మహానుభావులు కొంగు బంగారం. అందుకు ఉదాహరణగా 2 పేర్లు: జేఆర్డి టాటా, అబ్దుల్ కలాం.